కనకదుర్గ ఎంపీసీ ఎంతమందమ్మా మొత్తం? 9 7 మెంబర్స్. అంటే ఎవరు అయితే ఆ అమ్మాయి స్వాతి ఒక్కతి రావట్లేదు. రిమైనింగ్ వాళ్ళంతా కూడా క్లాస్ లో రికార్డ్ అయినట్టున్నారు కదా, జాయిన్ అయ్యారు కదా, రిజిస్టర్ చేసుకున్నారు. సిబిటెట్ వాళ్ళు ఎంతమంది అమ్మా? సిబిటెట్ వాళ్ళు ఎవరున్నారు? రామతులసి, సాయి కృష్ణ. ఎంతమంది అమ్మా సిబిటెట్ మొత్తం? 15. కాదమ్మా, మొత్తం 19 మెంబర్స్. మీరు ఎంపీసీ సిబిటెట్ ప్రాక్టికల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు మొత్తం 19 మెంబర్స్. వాళ్ళేమో ఎంపీసీ 7 మెంబర్స్, అంటే మీరు మొత్తం 12 మంది ఉండాలి. అవునా? 12 మెంబర్స్. అసలు ఎంతమంది రిజిస్టర్ అయ్యారు 12 మెంబర్స్ లో? వీళ్ళు ఎంపీసీ వాళ్ళు 6 జాయిన్ అయ్యారు, మొత్తం 12 మెంబర్స్ ఉన్నారు. అంటే మీ వాళ్ళు 6 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఇంకా 8 మెంబర్స్ జాయిన్ అవ్వాలి మీ దాంట్లో. అమ్మాయి ఏంటి ఇప్పుడు గీత మానేసినట్టేనా? గీత మానేసిందా లేకపోతే ఉంటుందా? ఏమా? నెక్స్ట్ వీక్ నుంచి వస్తుంది. ఓకే, ఓకే. మీ వాళ్ళేంటి ఇంకా ఎవరు జాయిన్ అవ్వలేదు క్లాస్ కి? క్లాస్ ఇవాళ కెమిస్ట్రీ క్లాస్ ఉంది కదా మా, మండే 10 to 11 గా. నేను అనేది మిగతా వాళ్ళు చిన్నారావు, ఇంకా పవన్, మణిసాయి, యమున వీళ్ళంతా ఉన్నారు కదా. క్లాస్ ఉంది. దీంట్లో జాయిన్ అయితే ఆల్రెడీ టైం టేబుల్ వచ్చేస్తుంది. మణిసాయి, ఏరమ్మా మిగతా వాళ్ళు లేదు, చిన్నారావు, వరప్రసాద్. వీళ్ళు సిబిటీ వాళ్ళు కూడా జాయిన్ అవ్వలేదు, జగదీష్. రిమైనింగ్ పర్సన్స్ మొత్తం 5 మెంబర్స్ వచ్చారు అంతే. 11 అవుట్ ఆఫ్ 11. 19 ఉండాలి మీరు. 19 మెంబర్స్ కి 11 మెంబర్సే. అనిల్ వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు అసలు ఏ క్లాసెస్ కి అటెండ్ కావట్లేదా? ఒక్కసారి ఇంటిమేట్ చేసి, సాయి కృష్ణ ఒకసారి మీ సిబిటెట్ వాళ్ళకి ఒకసారి ఇంటిమేట్ చేయి. మణిసాయి, ఒకసారి ఎంపీసీ వాళ్ళకి చెప్పమ్మా, త్వరగా జాయిన్ అమ్మని. సార్ త్వరగా చెప్పండి, నేను స్పెక్ట్రోస్కోపీ స్టార్ట్ చేస్తాను.
ఓకే, కెన్ ఐ స్టార్ట్ ద క్లాస్? క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. రత్నాకర్ జాయిన్ అయ్యాడా? ఓకే, రైట్. చూడండి, మనం చెప్తున్న క్లాసెస్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటో చెప్పాము. వాట్ ఈస్ మెన్ బై స్పెక్ట్రోస్కోపీ అమ్మా? స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటి? ఇంటరాక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ విత్ మ్యాటర్ అని ఏం చెప్తున్నాము. స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటి? స్పెక్ట్రోస్కోపీ మీన్స్ ఇంటరాక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ విత్ మ్యాటర్ అని చెప్పాము లాస్ట్ క్లాస్ లో. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అంటే రేడియేషన్స్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ వెన్ ఎవర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్లేస్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. రేడియేషన్స్ అంటే తరంగాలు ఎలా ప్రొడ్యూస్ అవుతాయి? ఎలక్ట్రో రేడియేషన్స్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్ గా పెడితే మనకి రిజల్ట్ రేడియేషన్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అని చెప్పాము. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ కి సర్టెన్ వేవ్ లెంత్ ఉంటుందని చెప్పాము. వెన్ ఎవర్ ఇట్ హ్యాస్ ఎ వేవ్ లెంత్ దానికి ఫ్రీక్వెన్సీ కూడా ఉంటుందని చెప్పాము. ఎప్పుడైతే దీనికి ఫ్రీక్వెన్సీ ఉందో ఆల్టర్నేటివ్లీ దీనికి ఏముంటుంది అంటే డెఫినెట్లీ దీనికి ఏముంటుందంటే హెచ్ న్యూ అంటే ఎనర్జీ అనేది ఉంటుంది అని చెప్పాము. అట్ లాస్ట్ వాట్ వీఆర్ సేయింగ్, దీస్ రేడియేషన్స్ హ్యాస్ పర్టికులర్ ఎనర్జీ. ఈ రేడియేషన్స్ అన్నిటికీ ఏముంటుందంటే పర్టికులర్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఈ పర్టికులర్ ఎనర్జీ తోటి ఎప్పుడైతే ఇవి మ్యాటర్ ని బొంబార్డ్ చేస్తాయో, ఎప్పుడైతే మ్యాటర్ ని కొలైడ్ చేస్తాయో, ఆ ఎనర్జీ తోటి మ్యాటర్ లో ఉన్నటువంటి సబ్స్టెన్స్ కొంత డిస్టర్బ్ అవుతుంది అంటే సమ్ ట్రాన్సిషన్స్ జరుగుతాయి. ఆ ట్రాన్సిషన్స్ ఏమిటి అంటే మేబీ ఎలక్ట్రికల్ ట్రాన్సిషన్స్ అవ్వచ్చు, ఆర్ అదర్వైజ్ రొటేషనల్ ట్రాన్సిషన్ అవ్వచ్చు, వైబ్రేషనల్ ట్రాన్సిషన్స్ అవ్వచ్చు. ఈ మార్పులు ఎందుకు జరుగుతాయంటే ఈ పర్టికులర్ ఎనర్జీ తోటి దీని మీదకి పడింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైట్ వెయిట్ ఉన్న పేపర్ ని మనం ఒక బెంచ్ మీద పెట్టాము. దాని మీద వైండ్ ఎనర్జీ అంటే గాలి సర్టెన్ ఎనర్జీ తోటి వీస్తుంది అనుకోండి, ఏమవుతుంది? పేపర్ అనేది మార్పు చెందుతుంది. ఎక్కడి నుంచి? ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి చేంజ్ అవుతుంది. మన పేపర్ ఎగిరిపోతుందని చెప్తున్నాం అంటే ఏమవుతుంది? అక్కడ మూమెంట్ అనేది వచ్చింది, దాంట్లో మార్పు అనేది వచ్చింది. ఎక్కడ? ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి చేంజ్ అయింది. దేని వల్ల చేంజ్ అయింది? సిన్స్ ఇట్ ఈస్ బొంబార్డెడ్ విత్ సర్టెన్ వైండ్ ఎనర్జీ అంటే గాలికి కూడా ఒక శక్తి స్వరూపం. సో ఆ గాలి దానికి తగిలినప్పుడు ఏమైంది? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మార్పు జరిగింది. సో ఎప్పుడైతే నువ్వు కొంత శక్తిని ఉపయోగిస్తున్నావో, ఆ శక్తి ఎటువంటి శక్తి అయినా అవ్వచ్చు, ఎలక్ట్రికల్ ఎనర్జీ అవ్వచ్చు, వైండ్ ఎనర్జీ అవ్వచ్చు, సోలార్ ఎనర్జీ అవ్వచ్చు, లేదా థర్మల్ ఎనర్జీ అవ్వచ్చు, ఏదైనా అవనివ్వండి. కొంత ఎనర్జీని ఒక మ్యాటర్ కి మనం సప్లై చేసినప్పుడు దాంట్లో కొన్ని మార్పులు అనేవి జరుగుతాయి. ఆ మార్పుల గురించి తెలిపేదే ఈ స్పెక్ట్రోస్కోపీ. అయితే ఎలక్ట్రోమాగ్నెటిక్ అండ్ రేడియేషన్స్ అని ఎప్పుడైతే చెప్పామో, ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ వేవ్ లెంత్ ఉంది, ఫ్రీక్వెన్సీ ఉంది, ఎనర్జీ ఉంది అని చెప్పాము. సో ఈ శక్తి స్థాయిలన్నిటిని లేదా వేవ్ లెంత్ అన్నిటిని ఒక ఇంక్రీజింగ్ వేవ్ లెంత్ కానీ డిక్రీజింగ్ ఫ్రీక్వెన్సీతో కానీ ఒక ఆర్డర్ లో గనక మనం పెట్టినట్టయితే మనం ఏమని చెప్తున్నాం? అది ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రా అవుతుందని చెప్పాము. దానికోసం మనం ఇనీషియల్ గా ఫస్ట్ ఏమని చెప్పామంటే విజిబుల్ రేడియేషన్స్ అన్నాము. ఏవైతే మన కంటికి కనపడతాయో ఆ తరంగాల్ని విజిబుల్ రేడియేషన్స్, దృశ్య తరంగాలు అంటాము. ఆ విజిబుల్ రేడియేషన్స్ విబ్జిఆర్ మనం చెప్పాము, విబ్జిఆర్ అని. సో విబ్జిఆర్ చెప్పినప్పుడు మధ్యలో వైలెట్ కి ముందర ఉన్నవన్నీ కూడా అల్ట్రా వైలెట్ రేస్ అని చెప్తున్నాం. రెడ్ తర్వాత ఉన్నవన్నీ అంతా ఐఆర్ రేడియేషన్స్ అంటున్నాం. ఐఆర్ తర్వాత ఏమొస్తాయంటే ఐఆర్ తర్వాత ఏ రేడియేషన్స్ అమ్మా? మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్ అని చెప్పాము. ఐఆర్ తర్వాత మైక్రోవేవ్స్ ఉంటాయి, మైక్రోవేవ్స్ తర్వాత రేడియో వేవ్స్ ఉంటాయి. యూవీకి ముందరకు వచ్చేటప్పటికి ఎక్స్ రేస్, గామా రేస్. సో ఒక్కొక్క దాని వల్ల మనకి ఒక్కొక్క చేంజెస్ అనేవి జరుగుతాయని చెప్పాము. ఏం చెప్పామంటే యూవీ రేడియేషన్స్ వల్ల కాంపౌండ్స్ లో డబుల్ బాండ్లు ఉన్నాయా, ఆ డబుల్ బాండ్లు కాంజుగేషన్ లో ఉన్నాయా అన్న విషయం తెలుస్తుంది. ఐఆర్ రేడియేషన్స్ లో ఏం తెలుస్తాయి? ఫంక్షనల్ గ్రూప్స్ గురించి తెలుస్తాయి. అంటే ఓహెచ్ సమూహం ఉందా, లేకపోతే సిఓహెచ్ ఉందా, NH2 ఉందా,
అంటే ఏంటి ఫంక్షన్ గ్రూప్ ప్రమేయ సమూహాల గురించి చెప్తుంది. అలాగే దీంట్లో ఇంకొక పర్టిక్యులర్ ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పాము. ఏమిటి అంటే దట్ ఈస్ 'వీటినన్నిటిని ఏం చేస్తున్నామా? ఐదర్ ఇంక్రీజింగ్ వేవ్ లెంత్ 2 చెప్తున్నాం. సో, ఇటు సైడ్ వెళ్ళే కొద్దీ గామా రేస్, ఎక్స్ రేస్, యూవీ విజిబుల్ రేడియేషన్స్‌కెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటుంది. ఇటు సైడ్ వెళ్ళే కొద్దీ ఎనర్జీ అంటే ఏంటి రేడియో వేవ్స్ కంటే మైక్రోవేవ్స్‌కి, మైక్రోవేవ్స్ కంటే ఐఆర్‌కి, ఐఆర్ కంటే విజిబుల్‌కి, ఎక్స్ రేస్ కంటే గామా రేస్‌కి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఇటు సైడ్ వెళ్ళే కొద్దీ వేవ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని విజిబుల్‌లో కూడా చూసినట్టయితే విబ్జార్ అంటున్నాము. రెడ్‌కి వేవ్ లెంత్ ఎక్కువ. సో, రెడ్‌కి వేవ్ లెంత్ ఎక్కువ కాబట్టి ఏం జరుగుతుందక్కడ? మనం అన్నిట్లోను సిగ్నల్ పాత్స్‌లో గాని, వీటన్నిటిలో కూడా మనం వేటిని చూపిస్తామంటే రెడ్‌ని చూపిస్తారు. రెడ్ ఎందుకనంటే దూరంగా ఉన్న వాళ్ళకి కూడా కనపడుతుంది. బికాస్ ఆఫ్ ఇట్స్ హై వేవ్ లెంత్. వేవ్ లెంత్ అంటే దూరంగా ఉన్నా కూడా మనం దాన్ని చూడగలం అన్నమాట. సో, అందుకోసమే ఈ ట్రైన్ సిగ్నల్స్‌లో గాని, లేదా వీటిలో గాని రెడ్‌ని ఎక్కువ యూజ్ చేస్తారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ హై వేవ్ లెంత్. సో, మొత్తం ఎప్పుడైతే మనం ఈ అరేంజ్‌మెంట్ చేసామో లాంబ్డాని ఇంక్రీజ్ చేస్తూ లేదా ఎనర్జీని ఇంక్రీజింగ్ వేవ్ లెంత్ లేదా డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీని గాని మనం చూపిస్తామో, దీన్నంతటిని ఏమంటున్నామంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రా అంటున్నాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రా. సో, దిస్ ఈస్ అబౌట్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రా. సో, మన లెసన్‌లో ఏముందంటే ఇంట్రొడక్షన్ ఆఫ్ స్పెక్ట్రోస్కోపీ ఉంది. ఈ స్పెక్ట్రోస్కోపీ అంతా గూడా ఒక లా మీద, ఒక లా మీద ఏమవుతుందది బేస్ అయి ఉంటుంది. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఇన్ దిస్ టాపిక్. ఈ టాపిక్‌లో మనకి చాలా ఇంపార్టెంట్ క్వెషన్. దట్ వి క్యాన్ డిస్కస్ నౌ. ఇప్పుడు చూద్దాం దాని గురించి. మా వాయిస్ అర్థమవుతుందా? వినపడుతుందా? ఓకే. Today we are discussing the important law present in the or based on the spectroscopy. స్పెక్ట్రోస్కోపీలో ఇన్వాల్వ్ అయి ఉండేటువంటి ఇంపార్టెంట్ లాని నియమాన్ని మనం ఇప్పుడు చూసుకుంటున్నాం. బీర్ లాంబర్ట్స్ లా ఏంటమ్మా? బీర్ లాంబర్ట్స్ లా అంటున్నాం. బీర్ లాంబర్ట్స్ లా ఈ నియమం ఏంటో ఒకసారి చూడండి. Whenever a beam of monochromatic light, whenever a beam of మోనోక్రోమాటిక్ లైట్ ఏమని చెప్తున్నాము? ఎప్పుడైతే ఒక ఏక వికిరణ కాంతి పుంజం whenever a beam of monochromatic light is incident on a homogeneous solution homogeneous solution ఒక homogeneous solution మీద పడినప్పుడు దీంట్లో homogeneous solution తీసుకుందాము.
హోమోజీనియస్ సొల్యూషన్ అంటే ఏంటి? సజాతీయ ద్రావణం గుండా పంపినప్పుడు. ఒక ఏక వికిరణ కాంతి పుంజాన్ని సజాతీయ ద్రావణం గుండా పంపినప్పుడు. ఏమవుతుందంట? ఇక్కడే ఉంది చూడండి. ఏమని చెప్పాం? వెనెవర్ ఏ బీమ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్. దిస్ ఈస్ ద బీమ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్. లైట్ అని చెప్పాం కాబట్టి డెఫినెట్‌గా తరంగాలు ఉంటుంది. దానికి ఒక వేవ్ లెంత్ ఉంటుంది. ఏం జరుగుతుంది? ఏమని చెప్పానమ్మా? వెనెవర్ ఏ బీమ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ ఈస్ ఇన్సిడెంట్ ఆన్ ఏ హోమోజీనియస్ సొల్యూషన్. ఒక ఏక వికిరణ కాంతి కిరణ పుంజం సజాతీయ ద్రావణం గుండా పంపినప్పుడు. చూడండి. మనం ఇక్కడ ఏమని చెప్తున్నాం? ఏక వికిరణ కాంతి కిరణ పుంజం అంటే ఏంటి? ఇక్కడ ఏమవ్వాలి? ఏక వికిరణ కాంతి కిరణ పుంజం అంటే బీమ్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్. మోనోక్రోమాటిక్ అంటే ఏంటి అంటే సింగిల్ వేవ్ లెంత్ అని అర్థం. సింగిల్ వేవ్ లెంత్. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఒక సోర్స్ పెడుతున్నాం. ఆ సోర్స్ నుంచి లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ఈ సోర్స్ నుంచి లైట్ ప్రొడ్యూస్ అవుతుందో లైట్ అన్ని దిశల గుండా ప్రయాణిస్తుంది. అయితే మనకి ఇక్కడ ఏం కావాలి? ఒకే ఒక్క వికిరణం కావాలి. దానికోసం ఏంటి? ఒక వికిరణమే పంపించడానికి మనం ఇక్కడ ఒక మోనోక్రోమాటర్‌ని పెడతాం. మోనోక్రోమాటర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే అన్ని కాంతులు వెళ్ళవు. ఒకే వేవ్ లెంత్ ఉన్నటువంటి కాంతి వెళ్తుందన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ మోనోక్రోమాటర్. దిస్ ఈస్ ద మోనోక్రోమాటర్. అంటే అది స్లిట్ అవ్వచ్చు, లేదా ప్రిజం అవ్వచ్చు, గ్రేటింగ్ అవ్వచ్చు. హియర్ వి ఆర్ యూజింగ్ మోనోక్రోమాటర్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ఏ మోనోక్రోమాటిక్ లైట్ అన్నమాట. ఒక ఏక వికిరణ కాంతి కిరణం బయటికి రావడం కోసం మనం ఏం చేసాం ఇక్కడ? మోనోక్రోమాటర్‌ని పెట్టాము. ఈ మోనోక్రోమాటర్‌ని పెట్టడం వల్ల మోనోక్రోమాటిక్ లైట్ వచ్చింది. ఎక్కడికొచ్చింది? ఎలా వచ్చిందంటే వచ్చేటప్పుడు దేనితో వస్తుంది? సర్టెన్ వేవ్ లెంత్ అంటున్నాం కదా! అంటే దానికేముందంట? ఒక ఇంటెన్సిటీ ఉంది. దాన్ని I0 అనుకోండి. I0 అనుకోండి. I0 అంటే ఏంటి? ఇంటెన్సిటీ ఆఫ్ ది ఇన్సిడెంట్ లైట్. అంటే ఇంత కాంతితో వచ్చింది. వచ్చి ఎక్కడ పడింది? ఇక్కడికొచ్చి పడింది. ఒక గ్లాస్ ఉంది. ఒక బీకర్ ఉంది. దాని మీదకొచ్చి పడింది. దాంట్లో సొల్యూషన్ తీసుకున్నాం. ఇలా పడినప్పుడు డిపెండింగ్ అపాన్ ద ట్రాన్స్‌పరెన్సీ ఆఫ్ లైట్. మనం లైట్‌కి ఒక ప్రాపర్టీ ఉంది. అదొకసారి చెప్తాను వినండి. లైట్ గనక ఒక ఇంటెన్సిటీ తోటి దీని మీదకి మనకి ఒక పదార్థం మీద పడినప్పుడు దాని కాంతి ఎంత అంటున్నాము? దాని కాంతి తీవ్రత ఎంత? I0. ఇంటెన్సిటీ ఎంత? ఇన్సిడెంట్ లైట్ I0. ఇక్కడ I0 ఏమవ్వచ్చు అంటే ఎప్పుడైతే ఈ గ్లాస్ సర్ఫేస్ మీద పడిందో ఇది కొంత అబ్జార్బ్ చేసుకుంటుంది. లోపలికెళ్ళినప్పుడు అబ్జార్బ్ చేసుకుంటుంది. దాన్నేమంటున్నారంటే ఇంటెన్సిటీ ఆఫ్ అబ్జార్బ్డ్ లైట్ అంటున్నారు. అయితే అంత మొత్తం కాంతంతా లోపలికెళ్ళట్లా. కొంత కాంతి ఏమవుతుందంటే ఇక్కడి నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది. దాన్నే ఇంటెన్సిటీ ఆఫ్ రిఫ్లెక్టెడ్ లైట్ అంటారు. తర్వాత ఏమవుతుందమ్మా? తర్వాత అబ్జార్బ్ చేసుకున్న తర్వాత కొంత అబ్జార్బ్ చేసేసుకుంది. రిమైనింగ్ లైట్‌ని ట్రాన్స్‌మిట్ చేస్తుంది. దీన్నే ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్‌మిటెడ్ లైట్ అంటారు. పతన కాంతి తీవ్రత. ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాన్స్‌మిటెడ్ లైట్. పతన కాంతి తీవ్రత. సో, ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ఏమవుతుంది? I0. I0 అనేది దేనికి సమానం అవుతుంది చూడండి. ఇంటెన్సిటీ ఆఫ్ ది ఇన్సిడెంట్ లైట్ I0 ఈజ్ ఈక్వల్ టు ఏమైందమ్మా? కొంత లైట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయిపోయింది. రిఫ్లెక్ట్ అవ్వగా మిగతా లైట్ కొంత అబ్జార్బ్ చేసుకుంది. రిమైనింగ్ లైట్ ట్రాన్స్మిట్ అయింది. అంటే I0 వాల్యూ దేనికి సమానంగా ఉంటుంది? రిఫ్లెక్టెడ్ లైట్, అబ్జార్బ్డ్ లైట్, ట్రాన్స్మిటెడ్ లైట్. ఇంటెన్సిటీ లైట్ దేనికి సమానంగా ఉంటుంది? రిఫ్లెక్టెడ్ లైట్ యొక్క ఇంటెన్సిటీకి, అబ్జార్బ్డ్ లైట్ యొక్క ఇంటెన్సిటీకి, ట్రాన్స్మిటెడ్ లైట్ యొక్క ఇంటెన్సిటీకి మూడిటికి ఏమవుతుంది? అది సమానంగా ఉంటుంది. అయితే అదే చెప్తున్నాం అన్నమాట మనం. ఏమవుతుందంటే ఎప్పుడైతే కాంతి వచ్చి ఒక పదార్థం మీద పడిందో కొంత రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత అబ్జార్బ్ అవుతుంది, కొంత ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ చెప్తాను చూడండి. Whenever a beam of monochromatic light with a certain intensity I0 is passed through homogeneous solution. ఎప్పుడైతే ఈ homogeneous solution మీద వెళ్ళిందో ఏమవుతుంది? మనం చెప్పిన ప్రకారం I0 ఈజ్ ఈక్వల్ టు IR ప్లస్ IA ప్లస్ IT అవ్వాలి. అయితే ఎప్పుడైతే నేను దీని యొక్క థిక్‌నెస్ ని డిఫైన్ చేసేసానో
ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 0 అవుతుంది. సో ఏమవుతుంది ఇక్కడ ఎప్పుడైతే దీని మీద పడిందో కొంత కాంతి అనేది లోపల ఉన్నటువంటి సొల్యూషన్ ఉంది చూసారా, అది అబ్జార్బ్ చేసుకుంది. ఎందుకంటే అది ఒక హోమోజీనియస్ సొల్యూషన్, ఆ పదార్థంలో కాంతిని శోషించుకునే పదార్థం ఉంది కాబట్టి అది అబ్జార్బ్ చేసుకుంది. కొంత అబ్జార్బ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ లైట్ ని ఏం చేసింది, ట్రాన్స్మిట్ చేసింది. దిస్ ఈస్ రైట్. ఇక్కడ ఏం చెప్పాను నేను, whenever a beam of monochromatic light is passed through homogeneous solution, ఇక్కడ దాకా మాట్లాడాము. whenever a beam of monochromatic light is passed through homogeneous solution మీద పడింది. అప్పుడు ఏం జరుగుతుందంటే అకార్డింగ్ టు బీర్ లాంబర్ట్స్ ఇద్దరు సైంటిస్టులు ఏం చెప్పారు అంటే, దెన్ ద డిక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, ఏమని చెప్తానమ్మా, డిక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, దాన్నే డిక్రీజ్ అన్నాను కాబట్టి మైనస్ వేసాను. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, డిక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ ని డిఐ గా చూపిస్తున్నాను. అంటే డిఫరెన్సెస్ ఇన్ ఇంటెన్సిటీ అని అర్థం డిఐ అంటే. మీరు డెరివేటివ్స్ అవి చేశారు కదా, దాని మీ గురించి మీకు తెలిసి ఉంటుంది. డిఐ అంటే డిఫరెన్సెస్ ఇన్ ద ఇంటెన్సిటీ. దెన్ దేర్ ఈస్ ఎ డిక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ విత్ రెస్పెక్ట్ టు థిక్నెస్ ఆఫ్ ది సొల్యూషన్. ఏమంటున్నాను, థిక్నెస్ ఆఫ్ ది సొల్యూషన్. ఎందుకంటే నేను ఇక్కడ ఈ బీకర్ యొక్క ఈ కువైట్ ఏదైతే ఉందో దానికి థిక్నెస్ ని మెన్షన్ చేశాను. వై? బికాస్ ఇన్ ఆర్డర్ టు నల్లిఫై ద రిఫ్లెక్టెడ్ లైట్, ఐఆర్ ని 0 చేయడం కోసం నేను థిక్నెస్ ని డిఫైన్ చేశాను. అందుకోసం ఇక్కడ చెప్తున్నాను స్పెషల్ గా, డిక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ విత్ రెస్పెక్ట్ టు థిక్నెస్ ఆఫ్ ది సొల్యూషన్. డిక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ విత్ రెస్పెక్ట్ టు థిక్నెస్ ఆఫ్ ది సొల్యూషన్ depends upon the intensity of the incident light. దేని మీద డిపెండ్ అవుతుందంట, ఇంటెన్సిటీ ఆఫ్ ది ఇన్సిడెంట్ లైట్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్. దేని మీద డిపెండ్ అవుతుందంటమ్మా, ఇంటెన్సిటీ ఆఫ్ ది ఇన్సిడెంట్ లైట్ మీద, అలాగే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్, ద్రావణం యొక్క గాఢత మీద డిపెండ్ అవుతుందంట. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఇది. ఏమని చెప్తున్నాను ఇక్కడ, డిక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్. ఎందుకని తగ్గింది కదా, పతన కాంతి తీవ్రత. అంటే కాంతి ఎందుకు తగ్గింది, ఇక్కడ కొంత సబ్స్టెన్స్ అనేది అబ్జార్బ్ చేసేసుకుంది. ఇక్కడ మనం ఒక సొల్యూషన్ తీసుకున్నాం, అది పరమాంగనేట్ సొల్యూషన్ అవ్వచ్చు, డైక్రోమేట్ సొల్యూషన్ అవ్వచ్చు, ఏదో ఒక సొల్యూషన్. ఆ సొల్యూషన్ ఏం చేసిందంటే అబ్జార్బ్ చేసుకుంది. అబ్జర్వ్ చేసుకోవడం వల్ల I0 కంటే వాల్యూ IT వాల్యూ అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం చెప్తున్నాం కదా, I0 ఈజ్ ఈక్వల్ టు IA ప్లస్ IT. డిక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అని ఎందుకన్నామంటే I0 మైనస్ IT ఈజ్ ఈక్వల్ టు IA. IA అంటే ఏంటి, దేని మీద డిపెండ్ అవుతుంది, ఇక్కడ మనం తీసుకున్న సొల్యూషన్ మీద డిపెండ్ అవుతుంది. సో సొల్యూషన్ మీద డిపెండ్ అయ్యింది అంటే దీని మీద డిపెండ్ అయ్యింది, దీంట్లో తీసుకున్న సొల్యూషన్ మీద డిపెండ్ అయ్యింది. ఎందుకోసం డిపెండ్ అయ్యిందంటే ఇక్కడ ఉన్నటువంటి సొల్యూషన్ కొంత లైట్ ని అబ్జార్బ్ చేసుకునేటువంటి సొల్యూషన్ మనం తీసుకున్నాం. సో ఓకే, సో మనం ఏం చెప్తున్నాం, ఈ ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్, ఈ డిక్రీజ్ ఇన్ ఇంటెన్సిటీ ఆఫ్ ది లైట్ విత్ రెస్పెక్ట్ టు థిక్నెస్ ఆఫ్ ది సొల్యూషన్ అని ఎందుకు చెప్పానంటే ఐఆర్ వాల్యూ 0 చేయడం కోసం. ఇక్కడ ఐఆర్ వాల్యూ అనేది లేదు, ఇక్కడ ఐఆర్ వాల్యూ అనేది 0 చేసేసాం. ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే డెఫినెట్ ఈ ఐఏ వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుంది, ఎంత లైట్ అయితే నువ్వు ఇన్సిడెంట్ చేసావో ప్రొడ్యూస్ చేసావో ఆ లైట్ యొక్క కాంతి, ఎంత కాంతి నువ్వు పంపించావో దాని మీద, అలాగే ఇక్కడ సొల్యూషన్ గాఢత ఎంత ఉంది దాని మీద, ద్రావణ నువ్వు ఎంత కాంతిని అయితే పంపించావో ఆ కాంతి మీద డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పా. ఇంకొకసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. బీర్ లాంబర్ట్స్ లా నోట్ చేసుకోవాలి, బుక్ లో నోట్ చేసుకోవాలి, ఇదంతా రాయాలి కూడా మీరు. నెక్స్ట్ డెరివేషన్ చేద్దాం. డెరివేషన్ చేసే ముందర ఒకసారి మీరు ఏం చేస్తారు అంటే ఒక్కసారి నేను చెప్పేది నోట్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు నోట్ చేయండి.
whenever a beam of monochromatic light, whenever a beam of monochromatic light is passed through a homogeneous solution, ఏక వికిరణ కాంతి కిరణ పుంజం సజాతీయ ద్రావణం గుండా పంపినప్పుడు whenever a beam of monochromatic light is passed through a homogeneous solution, then the decrease in intensity of light with respect to thickness of the solution is directly proportional to intensity of incident light and concentration of the solution. Whenever a beam of monochromatic light is passed through a homogeneous solution, then the decrease in intensity of light with respect to thickness of the solution is directly proportional to intensity of incident light and concentration of the solution. మీరు రాసుకోండమ్మా. ఏక వికిరణ కాంతి కిరణ పుంజం సజాతీయ ద్రావణం గుండా పంపినప్పుడు పతన కాంతి తీవ్రత కాంతి తీవ్రత మరియు ద్రావణం యొక్క గాఢతల లబ్దానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ద్రావణం యొక్క గాఢతల లబ్దానికి అనులోమానుపాతంలో ఉంటుంది. రాసారా ఏమా? రాసారా రాలేదా? ఓకే, ఇప్పుడు మనం ఇప్పుడు మనం డెరివేషన్ లోకి వెళ్దాం.
ఇది ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నటువంటి ఫార్ములా అమ్మ. -di/dt ఈస్ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ ది ఇన్సిడెంట్ లైట్ I అండ్ C కాన్సంట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్. ఇప్పుడు ఎప్పుడైతే ప్రపోర్షనాలిటీ తీసేసి కాన్స్టెంట్ ఈక్వల్ టు పెడుతున్నామో ఇక్కడ ఒక మనం కాన్స్టెంట్ పెట్టాలి. ఆ కాన్స్టెంట్ ని K అనుకుందాం. సో ఈక్వల్ టు K ఇంటూ IC మైనస్ di/dt. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని ఈ ఐని ఇటు సైడ్ తీసుకొస్తున్నాను, డిటిని అటు పక్కకు తీసుకెళ్తున్నాను. చూడండి, di/I is equal to KC ఇంటూ dt. ఇట్లా రాస్తున్నాను, KC ఇంటూ dt. ఐనేమో ఇక్కడ తీసుకొచ్చా. ఇప్పుడు బోత్ సైడ్ ఇంటిగ్రేషన్స్ చేస్తున్నా. బోత్ సైడ్ ఇంటిగ్రేషను ఇక్కడ ఏంటి అంటే I0 టు ఇనీషియల్ టర్మ్ I0, హైయెస్ట్ టైమ్ IT చేస్తాను. అలాగే ఇక్కడ dt కూడా ఇంటిగ్రేషన్స్ 0 టు t వరకు తీసుకుంటున్నాను. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి. మనం ఇప్పుడు డెరివేషన్స్ ఇంటిగ్రేషన్స్ చేస్తున్నాము. ఇంటిగ్రేషన్స్ CBZ వాళ్ళు పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ ఏం కాదమ్మా. ఇది జస్ట్ నోట్ చేసుకోండి. I0 నుంచి ITకి నేను కొన్ని ఫార్ములాస్ చెప్తాను. రెండు ఫార్ములాస్. ఇంటిగ్రల్ ఆఫ్ 1/I is equal to MPC వాళ్ళు చెప్పండి. ఇంటిగ్రల్ ఆఫ్ 1/x ఎంత? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఎంతమ్మా? MPC. అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఎంత? MPC వాళ్ళు చెప్పాలి. 1/x కి ఇంటిగ్రేషన్ ఎంత, dx కి ఇంటిగ్రల్ వాల్యూ ఎంత? ఉన్నారా MPC వాళ్ళు? కనకదుర్గ ఉన్నారు లేదా? ఇంటిగ్రేషన్ ఆఫ్ dx ఎంత? రైట్. అలాగే 1/x ఇంటిగ్రేషన్ ఎంత? ఏమా? 1/x కి ln x ఆర్ అదర్వైజ్ log x అంటారు. ఓకే, మ్యూట్ లో పెట్టండి. ln x అంటారు, లేదా log x అనొచ్చమ్మా. log అంటే 2.303 పెట్టాలి. లేకపోతే 1/x కి ఏమని చెప్తామంటే ln x. ఈ రెండు ఫార్ములాస్ గుర్తు పెట్టుకుంటే చాలు మీరు. 1/x dx కి ln x, ఇంటిగ్రల్ ఆఫ్ dx కి x. ఇది ఫార్ములా. సో ఇక్కడ మనకేముంది? ఇంటిగ్రల్ ఆఫ్ I0 టు IT di/I, KC ఇంటిగ్రల్ ఆఫ్ 0 టు t dt. సో di/I అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు దిస్ వన్, ఈ ఫార్ములా ప్రకారం. dt ఫార్ములా ఈ ఫార్ములా ప్రకారం. సో ఏమవుతుంది ఇక్కడ? di/I అంటే ln I అంటున్నాము. దానికి ఇంటిగ్రల్ టర్మ్స్ 0 టు t, అలాగే మైనస్లు ఉన్నాయి, మర్చిపోద్ది. ఇక్కడ మైనస్ కనబడుతుందా? ఈ 3 స్టెప్లు వేసుకోండి. నెక్స్ట్ పేజ్ లో వేస్తాను. అది 3 స్టెప్లు వేసుకోండి. 3 స్టెప్లు వేసేసుకుంటే చెప్పండి. పక్కన ఈ 2 ఫార్ములాస్ వేసుకోండి. అయిపోగానే చెప్పండి ఎస్ మేడం అనండి. నేను నెక్స్ట్ స్టెప్స్కి వెళ్తాను. మరి రామ తులసి కంప్లీట్ అయిందా? రత్నాకర్ నోట్ చేసావా? జగదీష్ కంప్లీట్ అయిందమ్మా? ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు di/I కి మనం ఏమని చెప్తున్నాము?
ln I 0 to t మైనస్ ఉందని చెప్పాం కదా, ముందర మైనస్ ఉంది, మైనస్ di/dt కాబట్టి మైనస్ ln I, అలాగే kc ఇంటూ dtకి ఏమొస్తుంది t ఫ్రమ్ 0 to t. ఓకే, మనం ln I కి 0 to t అంటే మనం ఎలా రాస్తామంటే మైనస్, ఫస్ట్ నేను ln ని కాస్త లాగ్ కింద చేస్తున్నానమ్మా, ఇక్కడ రాస్తాను చూడండి. ln ఈజ్ ఈక్వల్ టు లాగ్ అవ్వాలంటే ఏంటి అంటే 2.303 లాగ్. సో ln ప్లేస్ లో నేను లాగ్ పెడుతున్నాను. సో ln ఈజ్ ఈక్వల్ టు 2.303 లాగ్ కదా, అది ఇక్కడికి వేస్తాను, k/2.30. ఇక్కడ వస్తుంది 2.303, ఆ 2.303ని ఇక్కడ వేసాను, k/2.303. సి ఇంటూ టీ, 0 to t అంటే ఏంటి అర్థం అంటే t ప్లస్ లో హై ప్లస్ లో t మైనస్ 0 అని అర్థం. అలాగే ఇక్కడ లాగ్ ఐ t 0 అన్నాం కదా, దాని అర్థం ఏంటి అంటే మైనస్ లాగ్ it మైనస్ లాగ్ I0 ఈజ్ ఈక్వల్ టు k/2.303 ct. ఇది వేసుకోండి, ఇక్కడ దాకా వేసుకోండి. లాగ్ ఏ మైనస్ లాగ్ బిని ఏమని రాయొచ్చు? ఎనీబడి కెన్ టెల్ మీ లాగ్ ఏ మైనస్ లాగ్ బి. మ్యాథమెటిక్స్ వాళ్ళు చెప్పాలి, ఎంపీసీ వాళ్ళు. మణిసాయి, లాగ్ ఏ మైనస్ లాగ్ బిని ఏమంటావమ్మా, ఏమని రాయొచ్చు ఫార్ములా ప్రకారం? రాయడం కంప్లీట్ అయిపోతే చెప్పండి. ఏమా లాగ్ ఏ మైనస్ లాగ్ బిని ఏమనొచ్చు? అయిపోయిందా, కంప్లీట్ అయిందా? సాయి కృష్ణ అయిందమ్మా రాయడం? నెక్స్ట్ పేజ్కి వెళ్ళినా? ఈక్వేషన్ లైన్ గా రాసుకోండి, 1 by 1 వేసుకోండి, ఎస్ఏ క్వశ్చన్ అడుగుతారు, మొత్తం డెరివేషన్ రాయాలి. ఈ డెరివేషన్ బుక్ లో ఉండదు. ఓకే అమ్మా, నెక్స్ట్ కంప్లీట్ అయిందా? జగదీష్, సో మనం ఇక్కడ ఇంకోటి చెప్తాను నేను, లాగ్ ఏ మైనస్ లాగ్ బిని లాగ్ a/b అని రాయొచ్చు.
అలాగే మైనస్ లాగ్ ఎక్స్ అని ఉంటే లాగ్ 1/x అని కూడా రాయొచ్చు. అంటే మైనస్ ఉంటే న్యూమరేటర్ డినామినేటర్, డినామినేటర్ న్యూమరేటర్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఏముంది, మైనస్ లాగ్ ఐటీ బై ఐటీ మైనస్ ఐ నాట్ అని ఉంది కదా, దాన్ని ఇలా రాస్తున్నాను, లాగ్ ఐటీ బై ఐ నాట్ ఈజ్ ఈక్వల్ టు కే బై 2.303 సిటీ అని. సో మైనస్ ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తున్నానంటే నేను లాగ్ ఐ నాట్ బై ఐటీ అని రాస్తున్నాను. అంటే మైనస్ ఇంకా తీసేసాను, ఐ నాట్ పైకి వెళ్ళింది, ఐటీ కిందకు వచ్చింది, లాగ్ ఐ నాట్ బై ఐటీ. కే కాన్స్టెంట్, 2.303 కాన్స్టెంట్, రెండు కాన్స్టెంట్లే కాబట్టి నేను ఐ విల్ యూజ్ అనదర్ కాన్స్టెంట్, దట్ ఈస్ ఎప్సిలాన్ సిటీ, వేర్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు కే బై 2.303. కే కాన్స్టెంటే, 2.303 అనేది కూడా కాన్స్టెంటే కాబట్టి రెండింటిని ఆ మొత్తాన్ని కలిపి నేను ఏమని తీసుకున్నానంటే ఎప్సిలాన్ సిటీ అన్నాను. అలాగే లాగ్ ఐ నాట్ బై ఐటీ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ ది ఇన్సిడెంట్ లైట్ టు ఇంటెన్సిటీ ఆఫ్ ది ట్రాన్స్మిటెడ్ లైట్ ని, ఈ మొత్తాన్ని, ఈ టర్మ్ మొత్తాన్ని లాగ్ ఐ నాట్ బై ఐటీ ఈ మొత్తాన్ని మనం ఏమనొచ్చు అంటే ఏ అనొచ్చు. ఏ మీన్స్ అబ్జార్బెన్స్, శోషణత్వం, శోషణత్వం. అకార్డింగ్ టు ది ఫార్ములా ఈ లాగ్ ఐ నాట్ బై ఐటీని ఏ అని చెప్తున్నాము. తర్వాత ఏ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ సిటీ. ఎప్సిలాన్ అంటే ఏమిటి అంటే మోలార్ అబ్జార్ప్టివిటీ, సి అంటే కాన్సన్ట్రేషన్, అండ్ టీ అంటే వాట్ ఈస్ ద టీ? టీ అంటే ఏంటమ్మా? థిక్నెస్ ఆఫ్ ది లైట్, కాంతి యొక్క మందం అంటాం. సో దిస్ ఈస్ ద ఫార్ములా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ సిటీ. ఏ అంటే ఏంటి? అబ్జార్బెన్స్, దాన్ని శోషణత్వం అంటారు, శోషణత్వం. ఎప్సిలాన్ అంటే మోలార్ అబ్జార్ప్టివిటీ, మోలార్ శోషణ గుణకం. ఎప్సిలాన్ అంటే ఏంటి? మోలార్ అబ్జార్ప్టివిటీ, మోలార్ శోషణ గుణకం. ఈ రెండు రాసేస్తే కింద రాసుకోండి, ఏ అంటే ఏంటో రాయండి, ఎప్సిలాన్ అంటే ఏంటో రాయండి. మోలార్ శోషణ గుణకం, మోలార్ అబ్జార్ప్టివిటీ ఆఫ్ ది సొల్యూషన్, లేదా అబ్జార్ప్టివిటీ అని కూడా అనొచ్చు. సి అంటే ఏంటమ్మా? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్, ద్రావణం యొక్క గాఢత. సి అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్, ద్రావణం యొక్క గాఢత. టీ అంటే ఏంటి? పద కాంతి దూరం, థిక్నెస్ ఆఫ్ ది లైట్, థిక్నెస్ ఆఫ్ ది లైట్. సో దిస్ ఈజ్ అవర్ ఫార్ములా, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ సిటీ. సో బి లాంబర్ట్స్ లా నుంచి లాస్ట్ మనకు ఫైనల్ గా వచ్చిన ఫార్ములా ఏంటమ్మా? ఏ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ సిటీ. నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ చూడండి, మొత్తాన్ని మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం, ఫార్ములా ఏం చెప్తున్నాం? ఏ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ సిటీ చెప్పాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి ఏం చెప్తున్నాను, అబ్జార్బెన్స్, శోషణత్వం. ఎంత కాంతి శోషించుకునేది దేని మీద డిపెండ్ అవుతుంది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సి. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ అంటే నువ్వు ఏదైతే ద్రావణం తీసుకుంటున్నావో ఆ ద్రావణం యొక్క గాఢత మీద డిపెండ్ అవుతుంది, ద్రావణం యొక్క గాఢత మీద
ఈ శోషణత్వం అబ్జార్బెన్స్ అనేది డిపెండ్ అవుతుంది. సో వాట్ వీ హావ్ టు డూ మనం అంతా చేసేది ఏంటమ్మా మన కెమిస్ట్రీలో మెయిన్ ప్రాక్టికల్స్ కానీ మన ప్రాక్టికల్ డిటర్మినేషన్ ఏంటి క్వాలిటేటివ్ అనాలిసిస్ ఆర్ క్వాంటిటేటివ్ అనాలిసిస్. క్వాలిటీ ఫైండ్ అవుట్ చేయాలి అలాగే క్వాంటిటీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే అమౌంట్ కట్టాలి. మన ప్రతిదానికి అమౌంట్ ఎట్లా కడుతున్నాం కాన్సంట్రేషన్ తెలిస్తే అంటే మనం మామూలుగా చేసే టైట్రోమెట్రిక్ టైట్రేషన్స్ అన్నీ కూడా బ్యూడెట్ వాల్యూ తెలుస్తుంది అంటే వాల్యూమ్ తెలుస్తుంది. వాల్యూమ్ నుంచి కాన్సంట్రేషన్ కడతాం. కాన్సంట్రేషన్ నుంచి గాఢత రాగానే అణుభారం కడతాం. భారం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వెయిట్ ఆఫ్ ది సొల్యూట్ ఆర్ వెయిట్ ఆఫ్ ది సొల్యూషన్. ఆ వెయిట్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం అంటే భారాన్ని కనుక్కుంటున్నాం. దేన్ని బేస్ చేసుకొని గాఢతని బేస్ చేసుకొని. అలాగే ఇక్కడ కూడా మనకి గాఢత తెలుస్తుంది. అబ్జార్బెన్స్ ని బేస్ చేసుకొని కాన్సంట్రేషన్ ఈ రెండిటి మధ్య రిలేషన్ మెయిన్ మనకు ఉన్నటువంటి రెండు ఏంటంటే అబ్జార్బెన్స్ కాన్సంట్రేషన్ ఈ రెండే. వీటి నుంచి మనం ద్రావణ యొక్క గాఢతని స్పెక్ట్రోఫోటోమెట్రికల్లీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. స్పెక్ట్రోఫోటోమెట్రికల్లీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నామో చూడండి ఒకసారి. ఏం చేస్తున్నామమ్మా అబ్జార్బెన్స్ కి కాన్సంట్రేషన్ కి మధ్య గ్రాఫ్ గీస్తున్నాం. వై యాక్సిస్ మీద అబ్జార్బెన్స్ ఎక్స్ యాక్సిస్ మీద కాన్సంట్రేషన్ తీసుకున్నాం. మనకి ఏ టైప్ ఆఫ్ గ్రాఫ్ రావచ్చు చూడండి. మనకి ఏ టైప్ ఆఫ్ గ్రాఫ్ రావచ్చు ఇప్పుడే చెప్పాను. ఎక్స్ యాక్సిస్ మీద కాన్సంట్రేషన్ తీసుకున్నా వై యాక్సిస్ మీద అబ్జార్బెన్స్ తీసుకున్నా. మనకి ఫార్ములా ఏంటి మన దగ్గర ఉన్న ఫార్ములా ఏంటి ఏ ఇస్ ఈక్వల్ టు ఎప్సిలాన్ టీ ఇంటూ సి. ఈ ఫార్ములా చూడండి ఏ ఫామ్ లో ఉందో y మీద అబ్జార్బెన్స్ తీసుకున్నా x మీద కాన్సంట్రేషన్ తీసుకున్నా అంటే y ఈజ్ ఈక్వల్ టు ఐ క్యాన్ రైట్ లైక్ దిస్ y ఈజ్ ఈక్వల్ టు mx ఫామ్ లో ఉంది. మనకి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటి అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అండ్ దిస్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు mx వన్ c ఈజ్ ఈక్వల్ టు c. c అంటే అక్కడ ఏంటంటే ఇంటర్సెప్ట్ ఏమీ లేకపోతే y ఈజ్ ఈక్వల్ టు mx అనేది ఏ ఫార్ములా ఏంటి అంటే స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. మనకు y is equal to mx అనేది ఏం చూపిస్తుంది అంటే స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ దిస్ వన్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. మనకు కూడా ఇక్కడ ఎట్లాగా వస్తుంది అబ్జార్బెన్స్ కి కాన్సంట్రేషన్ కి మధ్య గ్రాఫ్ గీస్తే మనకి ఏమొస్తుందమ్మా ఒక స్ట్రైట్ లైన్ వస్తుందంట ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది. ఇక్కడ ఎక్కడైనా కానీ ఇలా స్లోప్ తీసుకుంటే దట్ ఈస్ ఈక్వల్ టు m వాల్యూ దేనికి సమానం అంటే ఎప్సిలాన్ ఇంటూ టీ. స్లోప్ వాల్యూ దేనికి సమానం ఎప్సిలాన్ ఇంటూ టీ. అంటే ఈ మొత్తం ఈ ఈక్వేషన్ ఎట్లా ఉంది అంటే ఈ ఈక్వేషన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ టీ ఇంటూ సి ఫామ్ లో ఉంది. y మీద అబ్జార్బెన్స్ తీసుకున్నాం దిస్ వన్ x మీద సి తీసుకున్నాం x యాక్సెస్ మీద దిస్ వన్. సో మనకి m వాల్యూ ఎంత వస్తుంది ఎప్సిలాన్ సిటీ. స్లోప్ ఇంత స్లోప్ తోటి అంటే స్లోప్ కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా అనేది దీని మీద ఎప్సిలాన్ టీ మీద బేస్ అయి ఉంటుంది. సో మనం కాన్సంట్రేషన్స్ వేరీ చేస్తూ కాన్సంట్రేషన్స్ మార్చుకుంటూ వెళ్తాను 1 మోలార్ ప్రిపేర్ చేస్తా తర్వాత 2 మోలార్ 3 4 5 లేదా 2 4 6 8 10 ప్రిపేర్ చేస్తా లేదా 1 3 5 7 మన ఇష్టం ఏవో కొన్ని కాన్సంట్రేషన్స్ ప్రిపేర్ చేసి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు వాటి యొక్క అబ్జార్బెన్స్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా అంటే ఇలా ఒక స్ట్రైట్ లైన్ వస్తుందట passes through origin. This is about the Beer-Lambert's law. సో మనం ఏం చేయొచ్చు అంటే కాన్సంట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్ ఒక అన్నోన్ కాన్సంట్రేషన్ తెలియని గాఢత ఉన్న ద్రావణాన్ని ఏదో మన దగ్గరకు వచ్చింది. ఆ ద్రావణాన్ని మనం ఏం చేస్తామంటే ఆ స్పెక్ట్రోఫోటోమీటర్ ఇన్స్ట్రుమెంట్ లో పెడితే మనకు అబ్జార్బెన్స్ వాల్యూ వస్తుంది. ఈ అబ్జార్బెన్స్ నుంచి మనం ఏం చెప్పొచ్చు అంటే గాఢతని చెప్పొచ్చు. ఫర్ సపోజ్ నాకు ఏదో ద్రావణం తీసుకొచ్చి ఇచ్చారమ్మా ఏదో మెడికల్ టెస్ట్ కి దీని గాఢత ఎంత ఉందో కనుక్కోవాలి. ఐరన్ అనుకోండి ఐరన్ ఎంత ఉంది వీళ్ళ బ్లడ్ శాంపిల్లో ఐరన్ వాల్యూ ఎంత ఉందో నాకు కావాలి అని చెప్పి ఒక శాంపిల్ తీసుకొచ్చి ఇచ్చారు. దాని స్పెక్ట్రోఫోటోమెట్రీ ద్వారా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దాంట్లో సొల్యూషన్ తీసుకొని అదే మనకు వచ్చిన శాంపిల్ ని తీసుకొని కొంచెం దాన్ని డైల్యూట్ చేసి ఇన్ సర్టెన్ ప్రపోర్షన్ తీసుకెళ్ళి ఏం చేస్తాము ఆ కువైట్ లో పెట్టి ఇన్స్ట్రుమెంట్ లో పెడతాం. ఇన్స్ట్రుమెంట్ లో పెట్టగానే అదేదో అబ్జార్బెన్స్ రీడింగ్ చూపిస్తుంది ఎంత చూపించింది అబ్జార్బెన్స్. ఈ అబ్జార్బెన్స్ ని ఎలా పాస్ ఆన్ చేస్తాం ఈ లైన్ దగ్గర ఇక్కడ కట్ అవుతుంది.
అప్పుడు నువ్వు ఇక్కడికి ఎక్స్టెండ్ చేస్తావు. ఇది ఏదైతే వస్తుందో ఈ కాన్సంట్రేషన్ ఐరన్ యొక్క కాన్సంట్రేషన్. నీ దగ్గర ఉన్న శాంపిల్‌లో ఐరన్ యొక్క కాన్సంట్రేషన్ అన్నమాట. ఎక్స్పెరిమెంటల్లీ ఇంకా డీటెయిల్డ్‌గా చదువుదాం నెక్స్ట్ క్లాస్‌లో. మనం ఇక్కడ ఏమని చెప్తున్నామంటే అబ్జార్బెన్స్, కాన్సంట్రేషన్ తీసుకుంటే ఏ విధంగా మనకి గ్రాఫ్ వస్తుంది అంటే ఈ విధంగా గ్రాఫ్ వస్తుంది. దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీర్-లాంబర్ట్స్ లా. ఇది బీర్-లాంబర్ట్స్ లా యొక్క అప్లికేషన్. ఒక అన్నోన్ శాంపిల్ యొక్క కాన్సంట్రేషన్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే అబ్జార్బెన్స్ వాల్యూస్ ని తీసుకుంటూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆ ఇన్స్ట్రుమెంట్ ఎట్లా ఉంటుంది, స్పెక్ట్రోఫోటోమీటర్ ఎట్లా ఉంటుంది, స్పెక్ట్రోఫోటోమీటర్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనం బీర్-లాంబర్ట్స్ లా ప్రకారం అని చెప్పాము. దీంట్లో ఉన్నటువంటి పార్ట్స్ ని మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో ఈ బీర్-లాంబర్ట్స్ లా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. బీర్-లాంబర్ట్స్ లా తర్వాత మనం ఇంకోటి ఏం చెప్తున్నాము, దీని తర్వాత డీవియేషన్స్ ఫ్రమ్ బీర్-లాంబర్ట్స్ లా. అంటే ఇలా రావాల్సిన గ్రాఫ్ మనం స్ట్రైట్ లైన్ రావాలని చెప్పాం. దాంట్లో డీవియేషన్స్ వస్తాయట. అవి ఎందుకు వస్తాయి, దేని వలన వస్తాయి, వాటిని ఎలా మినిమైజ్ చేయొచ్చు అనేది నెక్స్ట్ క్లాస్ లో మనం చదువుదాం. ఓకేనమ్మా? సో దిస్ ఈజ్ అబౌట్ ద బీర్-లాంబర్ట్స్ లా. సో వాళ్ళ క్లాస్ ఏమైనా అర్థమైందా? అంతా నోట్ చేసుకున్నారా నోట్‌బుక్ లో? బుక్ లో నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకోండి. మనం బీర్-లాంబర్ట్స్ లా గురించి మళ్ళీ రేపు ఒకసారి ఫార్ములా డిఫైన్ చేసుకుంటూ దాని డీవియేషన్స్ ఫ్రమ్ బీర్-లాంబర్ట్స్ లా చూద్దాము. సో అందరూ కూడా మీకు అటెండెన్స్ ఆటోమేటికల్లీ దీంట్లో నోట్ అయిపోతుంది. ఎంతసేపు మీరు క్లాస్ లో ఉన్నారు, ఎంతసేపు లేదు అన్నది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏమిటి అంటే ఈ అటెండెన్స్ ప్రకారమే మనకు తీసుకోవటం అవుతుందమ్మా. సో 12 మంది అటెండ్ అయ్యారు, రిజిస్టర్ అయ్యారు. రిజిస్ట్రేషన్ లో ఎంతమంది అటెండ్ అవుతున్నారో కూడా తెలుస్తుంది. మిగతా 7 మెంబర్స్ కి ముందర క్లాస్ రూమ్ లో జాయిన్ అవ్వమని చెప్పండి వాళ్ళకి. అలాగే క్లాసెస్ అటెండ్ కావాలి. అటెండ్ కాకపోతే మాత్రం మీకు సేమ్ ఇది గూగుల్ షీట్ లో వచ్చేస్తుంది. ఆ షీట్ మేము పంపించేస్తాం మీకు ఆఫీస్ సెక్షన్. ఓకే. బీర్-లాంబర్ట్స్ లా గురించి ఇంకొకసారి చెప్తున్నాము. ఎవరైనా చెప్తారా బీర్-లాంబర్ట్స్ లా? ఎవరైనా చెప్తారా? వరప్రసాద్, వరప్రసాద్ ఉన్నావా క్లాస్ లో? సరే అటెండెన్స్ చెప్పండి. ఒక్కొక్కరిని పిలుస్తాను. ప్రెజెంట్ అయ్యారో లేదో చెప్పండి. సాయి కృష్ణ, సే ప్రెజెంట్. ఎస్ ఆర్ నో? సాయి కృష్ణ, నాగలక్ష్మి, కనకదుర్గ, దుర్గా భవాని, రత్నాకర్, వరప్రసాద్, వరప్రసాద్ సెల్ ఆన్ చేసి అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు. పవన్, చిన్నారావు, బి చిన్నారావు, రామతులసి, జగదీష్, ఈ మణిసాయి మధ్యలో మణిసాయినా, వరప్రసాద్, అలాగే చిన్నారావు. మీకు ఏదో ఊరికనే అటెండ్ అయిపోయి ఆవిడ పడేసి వెళ్ళిపోయారు అనుకోండి, లెసన్ ఏం అర్థం కాదు. వెంటనే అర్థం అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్లాస్ లో మనం ఒకసారి నెక్స్ట్ క్లాస్ కి బీర్-లాంబర్ట్స్ లో ఒకసారి చదువుకొని రండి. మనం బీర్-లాంబర్ట్స్ లలో మనం నెక్స్ట్ డీవియేషన్ ఫ్రమ్ బీర్-లాంబర్ట్స్ లో చదువుతాం నెక్స్ట్ క్లాస్. ఓకేనమ్మా? ఐ విల్ ఎండ్ ద క్లాస్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు.
ఏమైనా డౌట్స్ ఉన్నాయా? దేర్ ఈస్ నో డౌట్స్. నేను క్లాస్ ఎండ్ చేస్తున్నాను.